హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈ డైలీ డోస్ ఏదైతే ఉందో ఈ 100 డేస్ ప్లాన్ లో భాగంగానే ఈ రోజు మనము డే 7 మాక్ టెస్ట్ గురించి, బుద్ధిజం గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? కింద ఇచ్చిన ఏ ప్లేసెస్ లో ఫస్ట్ బౌద్ధ సంగీతి అనేది జరిగింది? చూద్దాం ఆప్షన్స్. వైశాలి, రాజగృహ, పాటలీపుత్ర, కాశ్మీర్. అయితే ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరిగింది అంటే రాజగృహలో జరిగింది. ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క హెడ్ ఎవరు అంటే అజాత శత్రు. ఎవరు? అజాత శత్రు. సో ఈ బుద్ధిజం ని ఎవరు స్థాపించారు అంటే సిద్ధార్థ గౌతమ్ బుద్ధ. ఎవరు స్థాపించారు? సిద్ధార్థ గౌతమ బుద్ధ స్థాపించారు. సో ఈ సిద్ధార్థ చనిపోయిన తర్వాతని ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏవైతే జరుగుతాయో అవన్నీ స్టార్ట్ అవుతాయి. అలా ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని రాజగృహలో అజాత శత్రు జరిపిస్తాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రాజగృహ, ఆప్షన్ బి. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Gautam Buddha attained enlightenment at the age of 35. Where did he attain it? ఇక్కడ చూడండి, ఈ సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఎవరైతే ఉన్నారో ఆయన 35 ఇయర్స్ ఏజ్ లో తన యొక్క రాజ్యాన్ని వదిలేసి బయటకి వస్తాడు. అలా బయటకి వచ్చిన దాన్ని మహాభి నిష్క్రమణ అంటాం. ఏమంటాం? మహాభి నిష్క్రమణ. సో ఇలా గౌతమ్ బుద్ధ 35 ఇయర్స్ ఏజ్ లో తన యొక్క రాజ్యాన్ని వదిలేసి వచ్చి జ్ఞానోదయం కోసం ఎదురు చూస్తాడు. అలా గౌతమ్ బుద్ధుడు తన జ్ఞానోదయాన్ని ఎక్కడ పొందాడు? ఆప్షన్స్ చూడండి. సారనాథ్, బోధ్గయ, లుంబిని, కుషినగర్. అయితే ఈ గౌతమ్ బుద్ధ తన యొక్క జ్ఞానోదయాన్ని ఎక్కడ పొందాడు అంటే బోధ్గయాలో పొందాడు. ఏ చెట్టు కింద అంటే బోధి ట్రీ. బోధి ట్రీ. చూడండి, బోధ్గయాలో ఉన్న బోధి వృక్షం కింద సిద్ధార్థ గౌతమ్ బుద్ధ జ్ఞానోదయాన్ని పొందాడు. ఆప్షన్ ఏంటి? బి. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ లాంగ్వేజ్ వర్ ద ఒరిజినల్ బుద్ధిస్ట్ రిలీజియస్ టెక్స్ట్ రిటన్? ఏ లాంగ్వేజ్ లో బుద్ధిజం కి సంబంధించిన మత గ్రంథాలు రాయబడ్డాయి? చూడండి ఆప్షన్స్. సాంస్క్రిట్, మగధి, పాలి, ప్రాకృత్. ఇక్కడ ఈ నార్మల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో లోకల్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజే పాలి లాంగ్వేజ్. సో ఈ పాలి లాంగ్వేజ్ లోనే త్రిపీటకాస్ ఏవైతే ఉన్నాయో వీటిని 3 బాస్కెట్స్ అంటాం. 3 బాస్కెట్స్. వీటిని ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే పాలి లాంగ్వేజ్ లో రాశారు. ఓకేనా? ఈ బౌద్ధ మతంకి సంబంధించిన మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాలి భాషలో రాశారు. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ సెర్మన్ అట్ సారనాథ్. వాట్ ఈస్ దిస్ హిస్టారికల్ ఈవెంట్ కాల్డ్? ఇక్కడ సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఫస్ట్ సెర్మాన్ అంటే ఏంటి? చారిత్రక సంఘటన. ఇక్కడ బుద్ధుడి యొక్క తన మొదటి ఉపదేశాన్ని, దాన్ని ఫస్ట్ సెర్మాన్ అంటాం. ఆ సెర్మాన్ని కింద ఇచ్చిన ఏ ప్రదేశాల్లో ఇచ్చాడు అలాగే దాన్ని ఏమని పిలుస్తాం? ఇక్కడ చూడండి, మహాభి నిష్క్రమణ అంటే మనకు తెలుసు. ఏమని? ఈ సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఎవరైతే ఉన్నారో ఆయన తన రాజ్యాన్ని వదిలేసి రావడాన్ని మహాభి నిష్క్రమణ అంటాం. ఇప్పుడు ఆయన యొక్క ఫస్ట్ సెర్మాన్, తన యొక్క ఉపదేశాన్ని ఇవ్వడాన్ని ధర్మచక్ర ప్రవర్తన అంటాం. ఏమంటాం? ధర్మచక్ర ప్రవర్తన. ఈయన సారనాథ్ లో ఉన్న డీర్ పార్క్, దీన్ని జింకలవనం అంటాం. ఆయన యొక్క ఫస్ట్ స్పీచ్ ని ఎక్కడ ఇచ్చాడంటే సారనాథ్ లో ఉన్న డీర్ పార్క్ లో ఇచ్చాడు. దీన్ని ధర్మచక్ర ప్రవర్తన అని చెప్పి పిలుస్తాం. తర్వాత మహాపరినిర్వాణ అంటే ఏంటంటే ఆయన చనిపోవడాన్ని. మహాపరినిర్వాణ అంటే ఏంటంటే ఈయన కుషీనగర్ లో చనిపోతాడు. ఎక్కడ? కుషీనగర్. దీన్ని
ఏమంటున్నాం? మహాపరినిర్వాణ అంటాం. అలాగే నిర్వాణ అంటే ఏంటంటే ఎన్లైట్మెంట్. నిర్వాణ అంటే ఏంటి? ఎన్లైట్మెంట్. దీన్ని జ్ఞానోదయం అంటాం. దీన్ని ఏమంటాం? జ్ఞానోదయం అంటాం. ఇవన్నీ 4 స్టేజెస్, చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా చదవాలి. చూడండి, మహాభినిష్క్రమణ అంటే తన యొక్క రాజ్యాన్ని వదిలేసి రావడాన్ని మహాభినిష్క్రమణ అంటాం. తర్వాత మహాపరినిర్వాణ అంటే ఆయన యొక్క చనిపోవడాన్ని మహాపరినిర్వాణ అంటాం. తర్వాత ధర్మచక్ర ప్రవర్తన అంటే తన యొక్క మొదటి ఉపదేశాన్ని, ఫస్ట్ శర్మాన్ని ఏమంటామంటే మహాపరినిర్వాణ. తర్వాత నిర్వాణ అంటే ఎన్లైట్మెంట్. డన్. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బుద్ధా గేవ్ హిస్ ఫస్ట్ శర్మాన్ అట్ సార్నాథ్. వాట్ ఈస్ దిస్ హిస్టారికల్ ఈవెంట్ కాల్డ్? దాన్ని ఏమంటున్నామంటే ధర్మచక్ర ప్రవర్తన అంటాం. దీన్ని సార్నాథ్ లో ఉన్న డీర్ పార్క్ లో 5 మంది నోబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీచ్ చేస్తాడు. ఓకేనా? ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ద థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ ప్యాట్రనైజ్డ్ బై విచ్ ఎంపరర్? ఇక్కడ చూడండి, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఏ ఎంపరర్ టైంలో కండక్ట్ చేశారు? ఆప్షన్స్ చూడండి, కనిష్క, అశోక, అజాతశత్రు, కాలాశోక. ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై అశోక. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే అశోక. దీని యొక్క హెడ్ ఎవరంటే మొగలి పుత్త తిస్స. మొగలి పుత్త తిస్స ఈయనే ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క హెడ్. ఎవరి టైంలో దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే అశోక. దాని యొక్క హెడ్ ఎవరు అంటే మొగలి పుత్త తిస్స. ఎక్కడ దీన్ని కండక్ట్ చేస్తారంటే పాటలీపుత్రాలో. ఇక్కడ పాటలీపుత్రాలో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని కండక్ట్ చేస్తారు. చూడండి, ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ లో 2018 లో అడిగిన క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ గానే ఉన్నాయి. క్వశ్చన్స్ అన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, ఇవన్నీ ఎలా ఉన్నాయి? డైరెక్ట్ క్వశ్చన్స్. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి. ఎవరు? అశోక. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 3 jewels? ఇక్కడ బుద్ధిజం యొక్క 3 రత్నాస్ లో కింద ఇచ్చిన వాటిలో ఏది కాదు? బుద్ధ, ధమ్మ, సంఘ, అహింస. అయితే ఈ 3 రత్నాస్, వాటిని 3 బాస్కెట్స్ అంటున్నాం కదా, 3 బాస్కెట్స్ అంటున్నాం. ఈ 3 బాస్కెట్స్ అంటే ఏంటంటే చూడండి, బుద్ధ, తర్వాత ధమ్మ, తర్వాత సంఘ. వీటిని 3 పీటకాస్ ఆర్ 3 బాస్కెట్స్ అంటాం. కింద ఇచ్చిన వాటిలో ఏది కాదు అంటే ఆప్షన్ డి అహింస. ఏంటి అహింస అంటే? నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? డి. నెక్స్ట్ వన్, హౌ మెనీ నోబెల్ ట్రూత్స్ డిడ్ గౌతమ్ బుద్ధ టీచ్ టు హిస్ ఫాలోవర్స్? గౌతమ్ బుద్ధ యొక్క నోబెల్ ట్రూత్స్ ఎన్ని? వీటిని ఆర్య సత్యాలు అంటాం. వీటిని ఏమంటాం? ఆర్య సత్యాస్ అంటాం. ఆ నోబెల్ ట్రూత్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆప్షన్స్ చూడండి, 3, 4, 5, 8. గౌతమ్ బుద్ధ యొక్క నోబెల్ ట్రూత్స్ ఎన్ని అంటే ఆప్షన్ బి 4. తర్వాత 8 ఏదైతే ఉందో దీన్ని 8 fold పాత్ అంటాం. 8 folded పాత్ అంటాం. దీన్నే అష్టాంగిక మార్గ, అష్టాంగిక మార్గ అంటాం. సో నోబెల్ ట్రూత్స్, ఆర్య సత్యాలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. తర్వాత ఈ 8 ఏదైతే ఉందో దీన్ని అష్టాంగిక మార్గ అంటాం. అవి రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ లైఫ్, వీటినన్నిటిని ఏమంటామంటే అష్టాంగిక మార్గ అంటాం. 8 fold పాత్. నెక్స్ట్ వన్,
The fourth Buddhist council was held during the reign of Kanishka in the 1st century AD. Where was it organized? ఇక్కడ చూడండి, ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎవరి టైంలో జరిగిందంటే, ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు అంటే కనిష్క. అయితే ఎప్పుడు జరిగింది అంటే 1st century AD లో జరిగింది. ఏ ప్రదేశంలో దీన్ని ఆర్గనైజ్ చేశారు అనేదే క్వశ్చన్. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ కనిష్క ఇన్ ద 1st century AD. వేర్ వాజ్ ఇట్ ఆర్గనైజ్డ్? ఆప్షన్స్ చూడండి, పాటలీపుత్ర, రాజగృహ, కుందలవన, వైశాలి. ఇక్కడ ఈ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది కుందలవనాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కుందలవనాలు. పాటలీపుత్రాలో తెలుసు, ఎవరు దీన్ని కండక్ట్ చేశారు? అశోక. రాజగృహ అజాత శత్రు. ఇప్పుడు ఈ కుందలవనాలో ఏదైతే జరిగిందో దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే కనిష్క ఆర్గనైజ్ చేశాడు. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. గౌతమ్ బుద్ధ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 80 ఇన్ కుషీనగర్. దిస్ ఈవెంట్ ఈజ్ నౌన్ యాజ్. ఇక్కడ చూడండి, సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క 80 సంవత్సరాల వయసులో కుషీనగర్ లో చనిపోతాడు. ఎక్కడ చనిపోతాడు? కుషీనగర్ లో. అయితే ఈ సంఘటనని ఏమని పిలుస్తారు? చూడండి, దిస్ ఈవెంట్ ఈజ్ నౌన్ యాజ్ మహాపరినిర్వాణ, ధర్మచక్ర ప్రవర్తన, మహాభినిష్క్రమణ, నిర్వాణ. ఈయన చనిపోయేదాన్ని ఏమని పిలుస్తామంటే మహాపరినిర్వాణ అని చెప్పి పిలుస్తాం. ఎక్కడ చనిపోయాడంటే కుషీనగర్. ఎక్కడ? కుషీనగర్ లో చనిపోతాడు. దీన్ని మహాపరినిర్వాణ అంటాం. తన యొక్క మొదటి సందేశాన్ని ధర్మచక్ర ప్రవర్తన అంటాం. ఆయన తన రాజ్యాన్ని వదిలేసి వచ్చేదాన్ని మహాభినిష్క్రమణ అంటాం. తన యొక్క జ్ఞానోదయాన్ని నిర్వాణ అంటాం. ఓకేనా? ఆప్షన్ ఏంటి? ఏ, మహాపరినిర్వాణ. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ comprises the rules and regulations for the monks in the Buddhist Sangha? ఇక్కడ చూడండి, బుద్ధిజం తీసుకున్న బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో, బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాలో అయ్యే నియమ నిబంధనలు ఏంటి? దాన్ని ఏమని పిలుస్తారు? ఏ టెక్స్ట్ ఫార్మాట్ లో ఇవి ఉన్నాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ కాంప్రైజెస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఎవరైతే బుద్ధిజం తీసుకుంటారో వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? చూడండి, దాన్ని బుద్ధిస్ట్ సంఘాలు ఏమని పిలుస్తారంటే చూడండి, సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక, తర్వాత జటకాస్. వీటిని ఏమని పిలుస్తారంటే వినయ పీఠిక అని చెప్పి పిలుస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఎవ్రీ బుద్ధిస్ట్ మాంక్ ఫాలో who have taken the Buddhism. ఎవరైతే బుద్ధిజం తీసుకుంటారో వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందులో మెన్షన్ చేశారు అంటే వినయ పీఠికలో మెన్షన్ చేశారు. ఏ పీఠికలో? వినయ పీఠిక. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. The Jataka tales describe the previous births of Gautam Buddha. Approximately how many Jataka tales are there? ఇక్కడ చూడండి, ఈ జటకా టేల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గౌతమ్ బుద్ధ యొక్క ప్రీవియస్ బర్త్ గురించి చెప్తాయి. అంటే ఏమని చెప్తాయి? బుద్ధుని యొక్క పూర్వ జన్మలను గురించి వివరిస్తాయి. అంటే ఇప్పుడు సిద్ధార్థ గౌతమ్ బుద్ధ పూర్వ జన్మలో ఎలా ఉన్నాడు అని చెప్పి రాసిన వాటిని జటకా టేల్స్ అంటాం. ఈ జటకా టేల్స్ లో ఈ సిద్ధార్థ గౌతమ్ బుద్ధాని అనిమల్ రూపంలో, మనిషి రూపంలో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ గా చెప్తారు. అయితే ఇలా జటకా టేల్స్ ఏవైతే ఉన్నాయి అవి టోటల్ గా ఎన్ని ఉన్నాయి? చూడండి ఆప్షన్స్: 108, 300, 547, 1000. ఈ జటకా టేల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 547 జటకా టేల్స్ ఉన్నాయి. ఇందులో గౌతమ్ బుద్ధ గురించి పూర్వ జన్మలో గౌతమ్ బుద్ధ ఎలా జన్మించాడు, ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పి కథలుగా రాసినవి జటకా టేల్స్. ఇవి టోటల్ గా 547 అనేవి ఉన్నాయి. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. Who was the first female to be admitted into the Buddhist Sangha? ఇక్కడ చూడండి, బుద్ధిజం తీసుకున్న ఫస్ట్ ఉమెన్ ఎవరు? బుద్ధిజం తీసుకున్న
ఫస్ట్ ఉమెన్ ఎవరు చూడండి, ఇది ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ లో అడిగిన క్వశ్చన్ ఎప్పుడు 2018 లో. ఆప్షన్స్ చూడండి, యశోధర, మహాప్రజాపతి, సుజాత, మాయాదేవి. అయితే ఈ ఫస్ట్ ఫీమేల్ ఎవరు బుద్ధిజం తీసుకున్నారంటే మహాప్రజాపతి గౌతమి. ఈమెని సిద్ధార్థ గౌతమ్ బుద్ధ యొక్క మదర్. గౌతమ్ బుద్ధ యొక్క మదర్. ఈమె గౌతమ్ బుద్ధాని పెంచి పెద్ద చేసిన తల్లి మహాప్రజాపతి గౌతమి. ఈమెని బుద్ధిజం ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫస్ట్ టైం బుద్ధిజం ని తీసుకున్న ఉమెన్ ఎవరు అంటే మహాప్రజాపతి గౌతమి. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఇన్ బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ బుద్ధాస్ బర్త్. ఇక చూడండి, బుద్ధిస్ట్ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో దీన్ని బౌద్ధ కళ మరియు వాస్తు శిల్పంలో బుద్ధుని జననానికి చిహ్నం ఏంటి? వాట్ ఈస్ ద సింబల్ ఫర్ ద బుద్ధిస్ట్ బర్త్? బుద్ధ యొక్క బర్త్ గురించి సింబల్ ఏ సింబల్ గా చెప్తామంటే చూడండి, హార్స్, బోధే ట్రీ, లోటస్ అండ్ బుల్. ఇక్కడ బుద్ధ యొక్క బర్త్ ని చెప్పే సింబల్ ఏంటి అంటే లోటస్ అండ్ బుల్. మనము గౌతమ్ బుద్ధ యొక్క ఇమేజెస్ కానీ స్టాచ్యూస్ కానీ చూస్తే అతని యొక్క లోటస్ లో కూర్చొని ఉంటాడు. సో తన యొక్క బర్త్ యొక్క సింబల్ ఏంటి అంటే లోటస్ అండ్ వీల్. తర్వాత తన యొక్క జ్ఞానోదయం జరిగింది అంటే ఏంటి, ఎక్కడ జరిగింది? బోధ్ గయాలో జరిగింది. అలాగే జ్ఞానోదయం అయిన తర్వాత ఏం చేస్తాడు? తన యొక్క ఫస్ట్ శర్మాన్ని ఇస్తాడు. 5 నోబెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ శర్మాన్ని ఇస్తాడు. దాన్ని ధర్మచక్ర ప్రవర్తన అంటాం. దాని యొక్క సింబల్ ఏంటి అంటే వీల్. ధర్మచక్ర ప్రవర్తన. దీని యొక్క సింబల్ ఏంటి అంటే వీల్. ఓకేనా? తన యొక్క బర్త్ యొక్క సింబల్ ఏంటి అంటే లోటస్ అండ్ బుల్. తర్వాత జ్ఞానోదయం ఎక్కడ జరిగింది అంటే బోధి వృక్షం దగ్గర జరిగింది. తను బయటకు వచ్చిన దాన్ని హార్స్ యొక్క సింబల్ తో చెప్తాం, మహాభినిష్క్రమణాన్ని. సో ఆప్షన్ సి, లోటస్ అండ్ బుల్. నెక్స్ట్ వన్, విచ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లెడ్ టు ద డివిజన్ ఆఫ్ బుద్ధిజం ఇంటూ ద మహాయానం అండ్ హీనయానం సెక్ట్స్. ఇక్కడ చూడండి, ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్, మనకి టోటల్ గా 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి జరుగుతాయి. మరి ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఈ బుద్ధిజం ఏదైతే ఉందో అది మహాయానం మరియు హీనయానంగా డివైడ్ అయింది. చూద్దాం ఆప్షన్స్. ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిల్, ఫోర్త్ కౌన్సిల్. టోటల్ గా 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగితే అందులో మహాయానం మరియు హీనయానంగా ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్లో డివైడ్ అయిందంటే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ఇక్కడే బుద్ధిజం 2 శాఖలుగా విడిపోతుంది. ఒకటేంటి మహాయానం, ఇంకొకటి హీనయానం. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. నెక్స్ట్ వన్, గౌతమ్ బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ 563 BC ఇన్ లుంబిని. హీ బిలాంగ్ టు విచ్ క్లాన్? ఇక్కడ చూడండి, గౌతమ్ బుద్ధ ఎప్పుడు జన్మించాడు? 563 BC లో జన్మించాడు. 563 BC. అయితే ఎక్కడ జన్మించాడంటే లుంబిని. ఎక్కడ? లుంబినిలో జన్మించాడు. ఈయన ఏ వంశానికి సంబంధించిన ఆయన? క్లాన్. క్లాన్ అంటే ఏంటి? వంశం. సో సిద్ధార్థ గౌతమ్ బుద్ధ యొక్క వంశం ఏది అంటే జ్ఞాత్రిక, శాక్య, కురు, మౌర్య. ఇతని యొక్క వంశం ఏది అంటే శాక్య. శాక్య వంశానికి సంబంధించిన వారే బుద్ధ. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఎంపరర్ అశోక ఎంబ్రేస్డ్ బుద్ధిజం ఆఫ్టర్ ద కళింగ వార్ ఇన్ 261 BC. ఇక చూడండి, అశోక థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క హెడ్. అయితే ఈ థర్డ్ బుద్ధిజం అనేది థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు కండక్ట్ చేశాడంటే 261 BC లో కళింగ వార్ జరిగిన తర్వాత. కళింగ వార్ ఎప్పుడు జరిగింది? 261 BC లో జరిగింది. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ బుద్ధిస్ట్ మాంక్? ఏ బుద్ధిస్ట్ మాంక్ యొక్క హెల్ప్ తో
ఏం చేశాడైనా? కళింగ వార్ జరిగిన తర్వాత బుద్ధిజం ఎవరి దగ్గర నుంచి ఈయన స్వీకరించాడు అంటే చూద్దాం ఆప్షన్స్. ఉపగుప్త, వసుమిత్ర, అశ్వఘోష, నాగార్జున. అశోకుడు కళింగ వార్ జరిగిన తర్వాతనే రియలైజ్ అవుతాడు. అప్పుడే వైలెన్స్ ని కంప్లీట్ గా వదిలేసి, వైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా వదిలేసి నాన్ వైలెన్స్ తీసుకుంటాడు. ఇలా కళింగ వార్ జరిగిన తర్వాతనే ఈయన బుద్ధిజం ని తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఉపగుప్త దగ్గర బుద్ధిజం ని తీసుకుంటాడు. ఎవరి దగ్గర బుద్ధిజం ని తీసుకున్నాడు అశోక అంటే? ఉపగుప్త దగ్గర. ఇలా ఉపగుప్త దగ్గర బుద్ధిజం ని తీసుకున్న తర్వాతనే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని ఎక్కడ కండక్ట్ చేశాడంటే పాటలీపుత్రాలు. ఎక్కడ? పాటలీపుత్రాలు కండక్ట్ చేస్తాడు. తీసుకున్నది ఎవరి దగ్గర నుంచి అంటే ఉపగుప్త దగ్గర నుంచి తీసుకుంటాడు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద 8-fold path in Buddhism primarily contain? ఇక్కడ చూడండి, 8-fold path, దీన్నే మనం ఏమంటున్నాం? అష్టాంగిక మార్గ అంటాం. అయితే ఇది బుద్ధిజం గురించి ఏం చెప్తుంది? బౌద్ధ మతంలో అష్టాంగ మార్గం అంటే 8 మార్గాలు ప్రాథమికంగా దేనిని గురించి కలిగి ఉంటుంది? ఆప్షన్ చూడండి. 4 principles of నాన్ వైలెన్స్. ఈ 4 principles of నాన్ వైలెన్స్ ఏమంటున్నాం? ఆర్య సత్యాస్ అంటున్నాం. 4 principles ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్య సత్యాస్ అంటున్నాం. 8 rules for monks in the విహారాస్, ఇది కరెక్ట్ కాదు. తర్వాత 8 practices leading to liberation and suffering. ఇక్కడ మనిషి తన యొక్క దుఃఖాన్ని వదిలేసి రావాలి అంటే, వాటిని పోగొట్టుకోవాలి అంటే దేన్ని ఫాలో అవ్వాలి అంటే అది 8-fold path, అష్టాంగిక మార్గ. 8 practices leading to liberation from suffering. ఈ దుఃఖాన్ని నుంచి బయటపడాలంటే, ఆ సఫరింగ్ నుంచి బయటపడాలంటే దేన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే 8-fold path అయిన అష్టాంగిక మార్గాన్ని ప్రాక్టీస్ చేస్తే మనిషి తన యొక్క దుఃఖాన్ని వదిలేసి స్వేచ్ఛగా ఉంటాడంట. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, the second Buddhist council was held 100 years after the Buddha's death at which place? ఇక చూడండి, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎప్పుడు జరిగిందంట? 100 years ఆఫ్టర్ ద బుద్ధాస్ డెత్. సిద్ధార్థ గౌతమ్ బుద్ధ చనిపోయిన తర్వాత 100 years కి ఏం జరిగిందంట? సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది. అయితే ఈ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎక్కడ జరిగింది? బుద్ధుని మరణం తర్వాత 100 సంవత్సరాలకు రెండవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? ఏ పాటలీపుత్ర, బి వైశాలి, సి రాజగృహ, సి కుందలవన. ఇక్కడ ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ చెప్పుకున్నాం? ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ అంటే రాజగృహ. తర్వాత సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడని చెప్పుకున్నాం? వైశాలి. థర్డ్ ఎక్కడ అంటే పాటలీపుత్ర. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెడెడ్ బై అశోక. తర్వాత ఈ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే వైశాలి. ఎక్కడ జరిగింది? వైశాలిలో జరిగింది. సో ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, the future Buddha who is yet to come to the world according to Buddhist tradition is known as. ఇక్కడ ఫ్యూచర్ బుద్ధ ఎవరైతే ఉన్నారో బౌద్ధ సాంప్రదాయం ప్రకారం భవిష్యత్తులో ప్రపంచంలోకి రాబోయే బుద్ధుడిని ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఏంటి, సిద్ధార్థ గౌతమ్ బుద్ధ చనిపోయారు కదా, ఆయన్ని మనము గౌతమ్ బుద్ధ అని చెప్పి పిలుస్తున్నాం. సిద్ధార్థ గౌతమ్ అని ఎన్లైట్మెంట్ జరిగిన తర్వాత సిద్ధార్థ గౌతమ్ బుద్ధ లాగా పిలుస్తాం. అయితే ఇప్పుడు ఫ్యూచర్ లో ఒకవేళ బౌద్ధ సాంప్రదాయం ప్రకారం సిద్ధార్థ గౌతమ్ బుద్ధ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ జన్మిస్తారంట. అయితే అలా ప్రపంచంలోకి రాబోయే బుద్ధుడిని ఏమని పిలుస్తాం? చూడండి, అమితాభ
మైత్రేయ, అవలోకీశ్వర, తర్వాత పద్మపాణి. ఫ్యూచర్ లో వచ్చే బుద్ధాని ఏ పేరుతో పిలుస్తారు, ఎవరు వస్తారు అంటే మైత్రేయ. ద ఫ్యూచర్ బుద్ధ ఈజ్ నౌన్ యాజ్ మైత్రేయ. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, వేర్ ఇస్ ద ఫేమస్ బోరోబుదూర్ బుద్ధిస్ట్ టెంపుల్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ లొకేటెడ్. ఇక్కడ చూడండి, బుద్ధిస్ట్ టెంపుల్ ఉందంట. ఆ బుద్ధిస్ట్ టెంపుల్ ఏంటి, బోరోబుదూర్ అనే ఒక బుద్ధిస్ట్ ఫేమస్ అంటే గ్రేటెస్ట్ టెంపుల్ అంట. ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాన్యుమెంట్ విచ్ ఈస్ లొకేటెడ్. ఎక్కడుంది ఈ గ్రేటెస్ట్ మాన్యుమెంట్ బుద్ధిజం కి సంబంధించింది, ఎక్కడ ఉంది? చూడండి ఆప్షన్స్: కాంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక. ఇక్కడ ఈ బోరోబుదూర్ బుద్ధిస్ట్ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా. ఎక్కడ ఉంది ఇది అంటే ఇండోనేషియాలో ఉంది. ఎక్కడుంది ఇది? ఇండోనేషియాలో ఉంది. ఆప్షన్ సి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సి, ఇండోనేషియా. ఇది ఈ రోజుకి సంబంధించిన బుద్ధిజం గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్ గా అడిగిన క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ.